హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయపట్నం మహాశివాలయం అయితే వచ్చినాం. ఇలా శివరాత్రి రోజున మనం మహాశివాలయం దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడి ముంగట్న అయితే ఉన్నాం. మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది గుడి ముంగట చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం చేసుకున్న బయటికి అయితే వచ్చిన. దర్శనం అయితే అయిపోయింది. మనం ఇక్కడ పెద్ద అయ్యగారు ఉన్నారు. అయ్యగారిని గుడి గురించి తెలుసుకుందాం. ఓకే. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినేవతి ధీరామవిత్రేవతు. గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకవతి ద్విపది చాతుష్పతి అష్టాపతి నవపతి బభూషి సహస్రాక్షరా పరమేభ్యోమన్. ఓం గురుభ్యో నమః. ఓం ఆపాదానపస్తపూర్ణ బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌలి విలసత్పూర్ణేందువాంతామృతం అస్తోకాపుతమేషమీషమనిచన్ రుద్రానువాకాంజపన్ ధ్యాయేతీప్తే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహబస్మరుచాపాసమానాభుజంగై కంఠే కాలాకపర్దా శిశికలచ్చండ కోదండాస్త త్రక్షా రుద్రాక్షమాలా సులలితోషా శాంభవా మూర్తిభేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చ సౌఖ్యం. ఓం నమ శివాయ. ఈ రాయపట్నం గ్రామంలో మహాశివాలయం నిర్మించి 3.5 సంవత్సరాల పైన అవుతున్నది. ఈ నిర్మించినప్పటి నుంచి విశేషమైనటువంటి భక్తులు వస్తూ ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి రోజు కూడా ప్రత్యేక పూజలు నడుస్తుంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఉదయము 3 గంటలకు రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత నుంచి భక్తులు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దర్శనాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్షీరాభిషేకం అనేటువంటిది చేయించడం జరుగుతున్నది. పొద్దున 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నది. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం 7:30 శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఆ కళ్యాణోత్సవం తర్వాత ఆ దేవాలయం చుట్టూ ఆ
సేవా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 12 గంటలకు లింగోద్భవ సమయంలో మళ్ళీ రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం రథోత్సవం కూడా కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు ఈ శివాలయం నందు అన్నదాన కార్యక్రమము 2 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఎవరైనా అన్నదానం చేయాలని అనే భక్తులు ఎవరైనా ఉంటే దేవాలయానికి వచ్చి సంప్రదించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. శివాలయం అభివృద్ధి కోసము మేము కూడా ఇంకా భక్తులను విరాళాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. డబ్బుల రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా శివాలయంలో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు సౌకర్యంగా ఉండడానికి, తాగడానికి మంచినీరు సౌకర్యము, ఎండాకాలము వాళ్ళు కాళ్ళు కాలకుండా ఉండడానికి చుట్టూ పందిళ్లు వేయించాలని చెప్పి వేయించడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా భక్తులందరూ కూడా సహకరించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. 1000 మంది భక్తులు ప్రతి సోమవారం దేవాలయంకు రావడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. చాలా మంది భక్తులు సహకరించారు. ఇంకా కూడా భక్తులందరూ కూడా సహకరించాలి. ఈ దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని చెప్పి కోరుకుంటున్నా. అట్లానే హిందూ ధర్మాన్ని కూడా కాపాడాలి అని చెప్పి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఓం నమః శివాయ.